ఇవాల్టి వీడియో వచ్చేసి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవి నవరాత్రుల గురించి. నవరాత్రులు అంటే 9 రోజులు. ఇంకా అమ్మవారిని అయితే 9 రోజులు 9 రూపాల్లో అయితే పూజించి, ఇంకా 10వ రోజు అయితే 10వ అవతారంలో కనకదుర్గమ్మ తల్లి అవతారాన్ని అయితే మనము పూజిస్తాము. ఏ రూపంలో ఎలా దర్శనమిస్తారో, ఇంకా మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుని అయితే సంహరించిన కారణంగా 10వ రోజు అయితే చెడుపై మంచి సాధించి విజయానికి గాను ప్రజలందరూ అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తాము. అదే విజయదశమి. దానినే మనం దసరా పండుగగా జరుపుకుంటాము. 9 రోజులు కూడా అమ్మవారు ఏ రూపాన్ని ధరిస్తారు, ఇంకా అలంకరణలు, ఏ రంగు చీరలంటే అమ్మవారికి ఇష్టము, నైవేద్యాలు, ఇంకా పువ్వులు, మంత్రాలు, ఇంకా ఏ నక్షత్రము అనే వివరాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రోజు అలంకరణ వచ్చేసి అమ్మవారైతే మొదటి రూపం అయితే శ్రీ బాల త్రిపుర సుందరి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పిక్లో చూపిస్తున్న విధంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరనైతే ధరిస్తారు. ఈరోజు ఎర్రని మందారాలతో కానీ, గులాబీ పువ్వులతో కానీ, తుమ్మి పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు వచ్చేసి బెల్లం పరమాన్నము. మంత్రం వచ్చేసి ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అని జపించాలి. ఈరోజు అమ్మవారి పూజ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. పూజ అయిన తర్వాత ఎవరికైనా ఆడపడుచులకు రవిక లేదా జాకెట్ పీస్ని దానం చేస్తే చాలా మంచిది. 2వ రోజు వచ్చేసి శ్రీ గాయత్రీ దేవి రూపంలో అయితే దర్శనమిస్తారు. చిత్తా నక్షత్రము. ఈ రోజైతే అమ్మవారు మనకి నారింజ రంగు చీర అయితే ధరిస్తారు, లేదా కనకాంబరం రంగు చీరను కూడా ధరిస్తారు అమ్మవారు. ఈరోజు అమ్మవారికి తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. నైవేద్యాలు వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేయాలి. ఇక గాయత్రి మంత్రము ఇంకా స్తోత్రాలు చదువుతూ పూజించాలి, లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని జపించవచ్చు. ఈరోజు ఎవరికైనా ఎర్రని గాజులు దానం చేస్తే చాలా మంచిది. 3వ రోజు వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అయితే మనకు అమ్మవారు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రము. ఈ రోజైతే మనకి అమ్మవారు గంధం రంగు చీరనైతే అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి మల్లెపూలతో కానీ, పొగడ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. నైవేద్యాలుగా అయితే కొబ్బరి అన్నం కానీ, గారెలు కానీ, దద్దోజనం కానీ చేయాలి. ఇక ఈరోజు అన్నపూర్ణ అష్టకంతో పూజించాలి, లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అని మంత్రంతో అయినా అమ్మవారిని అయితే పూజించవచ్చు. అన్నపూర్ణ దేవిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు శక్తి కొలది అన్నదానం చేస్తే, లేని వారికి అన్నదానం చేస్తే చాలా మంచిది. 4వ రోజు వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. విశాఖ నక్షత్రము. ఈ రోజైతే అమ్మవారైతే మనకు బంగారు రంగు చీరనైతే ధరిస్తారు. అమ్మవారికి ఎర్రటి కలువలతో కానీ, ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు వచ్చేసి చక్కెర పొంగలి, పరమాన్నము. ఈరోజైతే అమ్మవారికి అయితే నివేదించాలి ప్రసాదాలుగా. శ్రీ లలిత సహస్రనామాలతో కానీ, ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమః అనే మంత్రంతో పూజించాలి. ఈరోజు ఎవరికైనా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. 5వ రోజు వచ్చేసి శ్రీ మహాచండీదేవి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రము. ఈరోజు అమ్మవారైతే
మనకు పసుపు రంగు లేదా బంగారపు రంగు చీరనైతే ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. పసుపు రంగు పువ్వులు ఏవైనా సరే. నైవేద్యాలు వచ్చేసి కట్టె పొంగలి, ఇంకా చలిమిడి, వడపప్పు ఇవైతే అమ్మవారికి నైవేద్యంగా అయితే నివేదించవచ్చు. మహాచండీ స్తోత్రాలు అష్టోత్తరాలతో కానీ లేదా మంగళ చండిక స్తోత్రాలతో కానీ పూజించాలి. ఈరోజు చేయవలసిన దానం వచ్చేసి స్వయం పాక దానం లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది. 6వ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రము. అమ్మవారైతే ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి తామర పువ్వులతో కానీ తెల్లని కలువ పువ్వులతో కానీ ఇంకా గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు వచ్చేసి క్షీరాన్నము, ఇంకా పూర్ణం బూరెలు, రవ్వ కేసరి అయితే మనకు అమ్మవారికి ప్రసాదంగా అయితే నివేదించాలి. అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు కానీ అష్టోత్తరాలతో కానీ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని స్మరిస్తూ పూజిస్తే మంచిది. అమ్మవారిని పూజించడం వలన ఐశ్వర్యము, ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు శక్తి కొలది లేని వారికి దాన ధర్మాలు కానీ డబ్బులు కానీ దానం చేస్తే చాలా మంచిది. 7వ రోజు వచ్చేసి శ్రీ సరస్వతి దేవి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రము. ఈరోజు పిల్లల చేత సరస్వతి దేవి పూజ చేయించడము చాలా మంచిది. చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం మంచిది. ఈరోజు సరస్వతి అమ్మవారు తెలుపు రంగు చీర ధరిస్తారు. తెల్లని పువ్వులు కానీ మారేడు దళాలతో కానీ అమ్మవారిని అయితే పూజించాలి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు వచ్చేసి దద్దోజనం, ఇంకా పాయసన్నము. ఈరోజు సరస్వతి దేవి అష్టోత్తరాలుగానే ఓం శ్రీ సరస్వతి దేవియే నమః అని మంత్రాలతో అయితే పిల్లల చేత పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ బ్యాగ్స్ కానీ దానం చేస్తే చాలా మంచిది. 8వ రోజు వచ్చేసి శ్రీ దుర్గాదేవి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు అమ్మవారైతే మనకు ఎరుపు రంగు చీరనైతే ధరిస్తారు. అలాగే ఎర్రటి రంగు పువ్వులతో అమ్మవారిని అయితే పూజించాలి. ఈరోజు నివేదించవలసిన నైవేద్యాలు పులగము లేదా కదంబము కానీ నివేదించాలి. ఈరోజు దుర్గాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ ఓం దుర్గాయే నమః అనే మంత్రాలతో అయితే పూజించాలి. ఈరోజు దుర్గాదేవి శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు ఎర్రటి రంగు చీరను దానంగా ఇస్తే చాలా మంచిది. 9వ రోజు వచ్చేసి శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రము. అమ్మవారు ఈరోజు కాఫీ రంగు చీరను కానీ నీలిరంగు చీరను కానీ ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు నల్ల కలువలతో కానీ శంకు పువ్వులతో కానీ సమర్పిస్తే పూజ చేస్తే చాలా మంచిది. నైవేద్యంగా చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నివేదించితే చాలా మంచిది. అమ్మవారిని మహిషాసురమర్దిని స్తోత్రాలతో కానీ ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియే నమః అని మంత్రాలతో పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. ఈరోజు బ్రాహ్మణులకి స్వయం పాక దానం చేస్తే చాలా మంచిది. 10వ రోజు విజయదశమి రోజు అమ్మవారైతే మనకు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే దర్శనమిస్తారు. నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రము. ఈ రోజుతో ఇంకా 9 రోజులు కంప్లీట్ అయి 10వ రోజు పూర్తితో అయితే ముగిస్తుంది. అమ్మవారు ఆకుపచ్చని రంగు చీరలో దర్శనమిస్తారు. ఎర్రని పువ్వులతో గాని సుగంధభరితమైన పువ్వులతో గాని అమ్మవారిని పూజించాలి.
అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు వచ్చేసి శాకాన్నము, మహానైవేద్యము. అంటే 9 రోజులు నివేదించిన నైవేద్యాలన్నీ కూడా మళ్ళీ ఈ 10వ రోజు అయితే నైవేద్యంగా అయితే నివేదించవచ్చు. అమ్మవారి రాజరాజేశ్వరి అష్టకం లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు ఎవరికైనా పూలమాలల్ని దానం చేస్తే చాలా మంచిది. ఇంకా లాస్ట్ రోజు అయితే అమ్మవారికి 9 రోజులు అయితే నిష్టగా పూజ చేస్తారు కదా అందరూ, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ భవానీ మాత మాల వేసుకుంటారు కదా. ఇంకా లాస్ట్ రోజు అయితే ఇరుముడి రోజు వచ్చి ఇలా పూలమాలలను అయితే మనం వాళ్ళకి వేసి పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ ఇయర్ దసరా పండుగ అందరూ మంచిగా జరుపుకోండి. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.